హలో గాయ్స్, హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వెల్స్ ఫార్గోలో మా టీం అందరం పాట్లక్ చేసుకుంటున్నాం. సో ఎవరెవరు ఏమేం వెరైటీస్ తెచ్చారనేది ఇప్పుడు మీరు కాసేపట్లో చూడబోతున్నారు. అన్ని చూపిస్తాం. స్టేడియోన్. సంజీవ్ ఏం తెచ్చాడో అడుగుదాం. సంజీవ్ ఏం తెచ్చా చెప్పు. రాగి ముద్ద సంగటి అని పచ్చడి. రాగి ముద్ద సంగటి అని పచ్చడి. ఏం తెచ్చా నువ్వు? నేను చిట్టి ముత్యాల రైస్ ఇంకా గుత్తి వంకాయ కూర. వావ్. సో మేము ఈ రోజు పేపర్ ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ లో కాకుండా చాలా ఒథెంటిక్ గా, చాలా ట్రెడిషనల్ గా బనానా లీవ్స్ అంటే మన అరిటాకులలో తినబోతున్నాం. సో ఆకాంక్ష కోరిక మేరకు గుత్తి వంకాయ కూర, చిట్టి ముత్యాల రైస్ నేను తెచ్చాను. అఫ్ కోర్స్ నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ ఇది చాలా బోర్ కొట్టుండొచ్చు. కింద కమెంట్స్ లో రాయకుండా మీకు ఇది తప్ప వంట రాదా అని. మా ఆకాంక్ష కోరిక మేరకు తేవాల్సి వచ్చింది. అండ్ ప్రేమగా టీమ్ కోసం సాలెడ్ ఇంకా ఉప్పు నేనే తెచ్చాను విత్ సాల్ట్. అండ్ దిస్ ఇస్ పన్నీర్. దిస్ ఇస్ పనీర్ కర్రీ. మేనేజర్ యమ్మీ. లుక్స్ వెరీ యమ్మీ. నెయ్యి కూడా తీసుకొచ్చారు సంజీవ్. అండ్ దిస్ ఇస్ చట్నీ, పల్లీ చట్నీ. ఇది రెండు కలుపుకుని చికెన్ పకోడీ, రాగి ముద్ద విత్ నన్నారి అండ్ సోడా. అండ్ మా ఆకాంక్ష గారు అద్భుతమైన పులిహోర తీసుకొచ్చి పైప్ లైన్ రోడ్ కొనార్క్ హాస్పిటల్ పక్కనే ఉన్న ఎర్రకారం వారి దగ్గర నుంచి చికెన్ పకోడీ. దాంతో పాటు మా సరళ వెరైటీగా కిల్లి కూడా తెచ్చింది. ఈ ఆకులో తినడం గురించి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు. బట్ నాకు మా అమ్మమ్మ చెప్పింది, నేను మీకు ఈరోజు చెప్తాను. ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఆకులో ఫుడ్ ఇలా పెడితే దీనిని తిన్న తర్వాత ఫోల్డ్ చేసేది ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట. సో ఇలా ఫోల్డ్ చేస్తే మనకి వాళ్ళతో రిలేషన్ అవసరం లేదు అని అర్థం. ఇలా ఫోల్డ్ చేస్తే వాళ్ళకి మనతో రిలేషన్ అవసరం ఉంది, చాలా ఇష్టం వాళ్ళు అని దీనికి అర్థం అనమాట. అయితే మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మన వైపుకి ఎప్పుడైనా ఆకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. సో అది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బట్ నాకు తెలిసిన విషయం నేను ఈ రోజు షేర్ చేశాను. నీకు తెలుసా సంజయ్? అది అలానే వదిలేస్తే ఏం చేయాలండి? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫ్రైడే రోజు నా బర్త్డే అయింది. సో మా టీం అందరు కలిసి నా కోసం కేక్ తీసుకొచ్చారు. పాట్లక్ అండ్ విత్ కేక్. థ్యాంక్ యూ. కాలజామ, సాలెడ్, స్టార్టర్, రైతా అండ్ పల్లి చట్నీ విత్ మన్నారి. వావ్. పవర్ యాక్షన్ ఇచ్చి అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్. హాయ్ గైస్. హలో. హాయ్ గైస్. ఇది చొక్కా, ఇది నిక్క, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇలా ఇరిటేట్ చేస్తారు బ్లాగ్ చేస్తుంటే. పట్టించుకోకూడదు. కింద కామెంట్ మాత్రం పెట్టారు. నేను నాకు పెట్టినంతా కంప్లీట్ చేయలేకపోతున్నాను. పెరిగి వేసుకుని తింటున్నాను. మన రిషిక కూడా మధ్యలో ఆపేసింది. మన సంజయ్ అయితే కుమ్మేశాడు అనుకో. షాయిన్, హర్షిత వాళ్ళు కూడా తిన్నారు. షాయిన్ కూడా బాగానే కుమ్మింది. రిషిక ఎక్కట్లేదా? ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం అంతా తినేసాక రిషిక ఇందాక ఆకుని ఎలా ఫోల్డ్ చేయాలో చెప్పింది కదా, అలానే ఫోల్డ్ చేయాలి. నా బర్త్డే కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అవి. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు ఈ గిఫ్ట్ రిషి ఇచ్చింది. చాలా బాగుంది కదా, సెట్ అయ్యే కలర్ ఇది చాలా బాగుంది. ప్యాక్ చేసి ఇచ్చారు కానీ నేను లాస్ట్ ఓపెన్ చేస్తాను. చాలా బాగుంది ఇయర్ రింగ్ సెట్. నాకు కావాల్సిన సెట్ ఇది. చాలా బాగుంది. వావ్. నాకు నేను ఇది ఎన్నో రోజుల నుంచి కొనుక్కున్నామని చూస్తున్నా. బాగుంటుంది. స్క్రీన్ లో మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. నాకు తెలిసి ఇది సరళనే ఇచ్చిందని. మామా అర్త్. స్క్రీన్ లో కమెంట్ రావట్లేదు మా సరళ, కానీ థ్యాంక్ యూ సరళ. ఈ వ్లాగ్ చూడు, కామెంట్ కూడా చేయ వెల్కమ్ అని. బై గైస్. రిషిక అడుగుదాం ఫుడ్ ఎలా ఉందో. ఎలా ఉంది రిషి? ఫుడ్ ఎక్సలెంట్ ఉంది. సో ఆకాంక్ష బర్త్డే మేము పాట్లక్ తో కలిపి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. తన ఫ్రైడే రోజు ఆఫీస్ కి రాలేదు. June 27th తన బర్త్డే. సో మేము ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్ గా పాన్ తో టచ్ అప్ ఇస్తున్నాము. ఐ హోప్ యూ గైస్ రియల్లీ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆకాంక్ష యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. బై.